రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఘోరంగా ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటూ అదేవిధంగా తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు కట్టబెడుతూ మరి తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వంలో ఉన్న మిగతా అందరూ మంత్రులు బహిరంగంగా దోచుకుంటుంటే తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలను తెలంగాణను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తున్నారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మిగతా అందరూ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట కూడా తెలంగాణ ప్రజల రక్షణ కోసం సంపద రక్షణ కోసం వీరోచిత పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ పోరాటంలో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. నిజానికి వాళ్ళ మీద అక్రమ కేసులు హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద మిగతా ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద మాజీ మంత్రుల మీద ఎంతోమంది మీద కేసులు పెట్టినా కూడా మడమ తిప్పకుండా తెలంగాణ ప్రజల రక్షణ తెలంగాణ ఆత్మగౌరవమే తెలంగాణ సంపదను కాపాడమే ధ్యేయంగా మరి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది. మొన్నటికి మొన్న నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా మిగతా మంత్రులు దీన్ని నైని కోల్ బ్లాక్ తెలంగాణకు చెందిన సంపద నైని కోల్ బ్లాక్ను మరి వాళ్ళు దోచుకుంటుంటే ఆ దోపిడిని అడ్డుకొని అది మళ్ళీ తెలంగాణకు చెందే విధంగా మరి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ.